హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దెన్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ అండి. సొల్యూషన్ ఏంటంటే వాడు ఇచ్చింది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడండి. సో పవర్ 4 అడుగుతున్నాడు కాబట్టి ముందు స్క్వేర్ చేసి మళ్ళీ స్క్వేర్ చేయాలండి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ముందు చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 స్క్వేర్ అండి. సో మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదండి ఫార్ములా. ఈ ఫార్ములా బట్టి ఎక్స్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఎక్స్ ఉందండి, బి ప్లేస్లో 1/x ఉంది. సో 1/x స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x బి అంటే 2 స్క్వేర్ అంటే 4 అండి. ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 4. ఇటు వదలగలిగితే -2 అవుతుంది. సో దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి 4 - 2 ఇది వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటండి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. కాబట్టి మళ్ళీ ఏం చేయాలండి మనం మళ్ళీ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలండి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదండి. సో ఇప్పుడు ఏమైంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎప్పుడో రాసాం కదండి. సో మనం ఇప్పుడు రాసేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదండి. సో ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి ప్లేస్లో 1/x స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 కదండి. ఈ 2 వదలగలితే అవుతుందండి మైనస్ అవుతుంది. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 - 2. దేర్ ఫోర్ ఎంత వచ్చిందండి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 కదండి. సో ఇది ఇలా చేయొచ్చండి. సో ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ 2 వచ్చింది. దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉందండి. మెథడ్ 2 రాద్దాం. మెథడ్ 2 ఏంటంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x తీసుకుందామని ఇచ్చింది. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చాడు కదా. ముందు ఎల్సిఎం చేద్దాం అంటే బై 1. సో ఎక్స్ 1తో డివైడ్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్తో ఎక్స్ డివైడ్ చేస్తే 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు 2 కదండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వదలగలిగితే 2x అవుతుందండి. సో ఎక్స్ స్క్వేర్ 2x లోపల తీసుకొచ్చేద్దామండి లెఫ్ట్కి -2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కదండి. ఇప్పుడు ఏమైందండి ఇది ఏ ఫామ్లో బట్టి ఉందో చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాద్దాం. -2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ 1ని 1 స్క్వేర్ అంటాం ఈజ్ ఈక్వల్ టు 0. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కదండి. ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 1 ఉంది. సో దేనికి ఫార్ములా అండి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా. ఈ ఫార్ములాని తీసుకొని దీన్ని బట్టి మనం ఏమైందంటే ఎక్స్ వాల్యూ కట్టచ్చు. అంటే ఎక్స్ -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కదండి. సో స్క్వేర్ అతనికి వెళ్తే రూట్ అవుతుంది. రూట్ 0 అంటే 0 కాబట్టి ఎక్స్ -1 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1 అతనికి వెళ్తే +1 అవుతుంది. 0 + 1 అంటే 1. ఫర్ ఎక్స్ వాల్యూ ఎంత అండి 1 వచ్చింది కదండి. ఎప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చినప్పుడు మాత్రమే. సో ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూ 1 వచ్చింది మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 కావాలి. సో ఎక్స్ వాల్యూ 1 పవర్ 4 ప్లస్ 1/1 పవర్ 4 1 పవర్ 4 అంటే 1 అండి ప్లస్ 1/1 పవర్ 4 అంటే 1. సో 1 + 1 ఎంత అండి 2 సరిపోయింది కదండి. ఇలా కూడా చేయొచ్చండి.
ఈ ప్రాబ్లమ్ని. ఈ 2 మెథడ్స్లో చేయొచ్చు. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, అవి కూడా చూడండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను దానిపైన వీడియోస్ చేస్తానండి, ఆ టాపిక్స్ పైన. థ్యాంక్ యూ.